దేవుని మహాకృపను బట్టి ఆయన సన్నిధానమునకు మనము చేరి ఉన్నాం. అందును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మని సహాయంతో తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే చేరి వచ్చిన ప్రియులైన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని దైవ గ్రంథం వెలుగులో నేర్చుకుంటూ ముందుకు సాగుదాం. చాలామంది లోకంలో ఎన్నో జాగ్రత్తలు, పెద్దలైనటువంటి వారు, శ్రేయోభిలాషులైనటువంటి వారు, మరి ముఖ్యంగా తల్లిదండ్రులు మనకు ఇంటి నుండి బయటికి పంపించేటప్పుడు, పాఠశాలలో ఉంటున్నప్పుడు, బయట ఉంటున్నప్పుడు, ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ప్రతి సందర్భంలోనూ తగు రీతి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. ప్రభుత్వం వారు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తూ కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో, మరి ముఖ్యంగా వరదలు లాంటివి, భూకంపాలు లాంటివి, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవాళిని, ఆ ప్రాంత ప్రజలను అలర్ట్ చేస్తూ వారిని సురక్షితమైనటువంటి ప్రాంతాలకు వెళ్ళమని చెప్పటం, ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు రోడ్డు నియమాలు పాటించమనటం, నడిచి వెళ్ళేటటువంటి వారు ఒకవైపు వెళ్ళాలని, అలాగే వాహనాల్లో వెళ్ళేటటువంటి వారు ఏ స్పీడ్లో వెళ్ళాలనేటటువంటి బోర్డ్స్ కూడా పెడతారు. అలాగుననే ఎక్కడెక్కడైతే ప్రమాదకరమైన మలుపులు ఉంటాయో అక్కడ మలుపు ఉన్నది జాగ్రత్త, లేదంటే కొన్ని పనులు జరుగుతున్నాయి, వర్క్ ఇన్ ప్రోగ్రెస్, టేక్ డైవర్షన్ అని చెప్పే మాటలు, ఇవన్నీ చాలా జాగ్రత్తలకు సంబంధించి. అలాగనే పోలీస్ స్టేషన్లలో, బస్ స్టేషన్లలో, ఇటువంటి ప్రదేశాల్లో కూడా దొంగలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఫొటోస్తో సహా పెట్టి, దొంగలు ఉన్నారు జాగ్రత్త, మీ వస్తువులను జాగ్రత్తగా ఉంచుకోండి అనేటటువంటి మాటలు కూడా చెప్పటం మనందరికీ తెలిసినటువంటి విషయం. అనేక రకములుగా ఒకవేళ ఇంట్లో కుక్కలు పెంచుకుంటూ ఉంటే ఆ కుక్క ఉన్నదని తెలియకుండా వస్తే ఇబ్బంది పడతారని కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అనేటటువంటి మాటలు కూడా చెప్పటం. ఇలా దొంగలకు సంబంధించి, ప్రయాణాలకు సంబంధించి, కుక్కలకు సంబంధించి ఎన్నో రీతులుగా జాగ్రత్తలు చెప్తూ వస్తారు. పరీక్షలు రాయటానికి వెళుతున్నటువంటి పిల్లలకైతే ముందుగానే ఆ పిల్లలకి మీటింగ్స్ లాంటివి ఏర్పాటు చేస్తూ ప్రారంభం నుంచే, నాయన మసాలా భోజనాలు తినకండి, చాలా ఇబ్బంది పడతారు, లైట్గా ఉండేటటువంటి భోజనాలు తీసుకోండి, వీలైతే మజ్జిగన్నం తీసుకుని వెళ్ళండి, 1కి 2 పెన్నులు పట్టుకెళ్ళండి, హాల్ టికెట్ జిరాక్స్ తీసుకుని వెళ్ళండి అని అలాంటి జాగ్రత్తలు కూడా చెప్తూ ఉంటారు చాలామంది. అయితే విశ్వవ్యాప్తంగా మనుషులైనటువంటి వారు ఎన్నో సందర్భాల్లో ఏదో ఒక రూపేణ సాటి మనుషుల చేతనో మన యొక్క అజాగ్రత్త చేతనో నష్టపోతూనే ఉన్నారు, కష్టాల పాలవుతూనే ఉన్నారు, లేనిపోని సమస్యలు కొని తెచ్చుకుంటూనే ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దేవుడు మనందరినీ ఉద్దేశించి చెబుతున్న ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట ఏమిటంటే, ఒకసారి సామెతల గ్రంథం మనం చూద్దాం. 19వ అధ్యాయం 16వ వచనంలో, సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనంలో ఒక మంచి మాట రాయబడి ఉన్నది. దాన్ని చూద్దాం మనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అన్నాడు. తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా నుండువాడు చచ్చును అనేటువంటి మాట చెప్పడం జరిగింది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవుడు ఎవరి మీద తప్పు మోపుతున్నాడు అని ఆలోచించగలిగితే మనం అర్ధాంతరంగా చావటానికి కానీ, లేనిపోని కష్టాలు, నష్టాలు కొని తెచ్చుకోవటానికి కానీ ముఖ్యమైనటువంటి కారణం, చాలామంది అనుకుంటూ ఉంటారు ఎవరో మనల్ని మోసం చేశారని, ఎదుటివారిని నమ్మామనో, లేకపోతే వారు మమ్మల్ని అన్యాయం చేశారనో, ఇలాంటి రకరకాలైనటువంటి మాటలు చెప్తూ ఉంటారు. కానీ వాటన్నింటికంటే ఎక్కడ తప్పు జరుగుతుంది అని అంటే, మనుషుల యొక్క హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు, హృదయాంతరాలను ఎరిగినటువంటి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మనిషి అతిపెద్ద ప్రమాదం తన జీవితంలో ఏమిటంటే మరణించటం. అందున అకాలంలో మరణించటం. సకాలంలో దేవుడిచ్చిన పనులన్నీ పూర్తి చేసి, ఒక దావీదు గారిలాగా, దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడని రాయబడింది కదా బైబిల్లో. అలాగ మరణిస్తే పర్వాలేదు, కానీ లేనిపోని సమస్యలతో, నమ్మకూడని విషయాలను నమ్మో,
లేక విడవకూడని విషయాలను అలాగే ఉంచుకొనో, కలిగి ఉండవలసిన వాటిని పోగొట్టుకోవాల్సిన వాటిని కలిగి ఉండో, ఏదో ఒక రూపేణ మనిషి ఒక నష్టానికి, తీవ్రమైన నష్టానికి వెళుతున్నాడంటే దానికి ఒకటే ఒక కారణం, తన ప్రవర్తన విషయాన్ని ఒక్కసారి మీరు చూసుకోండి అంటున్నాడు. అంటే మన మనస్తత్వం ఎలాంటిది? సులభంగా ఎవరినైనా నమ్మేటటువంటి తత్వం అంది, లేదా దేన్నైనా పరీక్షించి అవాస్తవాలను గ్రహించి నడుచుకునే తత్వమా? ఎటువంటిది మన మనస్తత్వం? చిన్నప్పటి నుంచి అంతే అని కొందరు చెప్తూ ఉంటారు. కొన్ని రకాలైనటువంటి మనస్తత్వాలు కలిగినటువంటి మనుషుల్ని మనం పరిశీలన చేసినప్పుడు వారి గురించి, లేక మన గురించి మనం చెప్పే విషయం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి అంతే అంటారు. ఫస్ట్ ర్యాంకులు తెచ్చుకున్నటువంటి వాడిని ఉద్దేశించి చెప్తారు, మా వాడిని స్కూల్లో వేసినప్పటి నుంచి వాడికి ప్రతిసారి ఫస్ట్ ర్యాంకే, చిన్నప్పటి నుంచి ఇంతే వాళ్ళు అని. ఇలా రకరకాలైనటువంటి మనస్తత్వాలు చిన్నప్పటి నుంచి అలవాటు పడినట్టు కొంటుంటాయి. మరి ముఖ్యంగా అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నటువంటి మనం, అందరి విషయాల్లో జాగ్రత్త కలిగి ఉన్నటువంటి మనం, మన ప్రవర్తన విషయంలో అజాగ్రత్తగా ఉంటే మాత్రం తప్పనిసరిగా భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ విషయం మరి ముఖ్యంగా క్రైస్తవ పిల్లలు, క్రైస్తవులైనటువంటి విశ్వాసులైనటువంటి వారు తప్పనిసరిగా తన గురించి జాగ్రత్తలు వహించవలెను. లేని పక్షాన ఎంతో నష్టం మనం పొందకోక తప్పదు. ఒక నమ్మకం అన్నది ఎవరి మీద ఏర్పాటు అవ్వదు, మరి ముఖ్యంగా దేవుడి మీద నమ్మకాన్ని కూడా కోల్పోయే పరిస్థితులు వస్తాయి. ఈ మాటలన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మధ్యకాలంలో లోకంలో ఉండేటటువంటి వారిని నమ్మకూడదు నిజమే, కానీ దేవుని తరపున ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం పరిపూర్ణంగా నమ్మచ్చు కదా అనేటటువంటి ఆలోచన చేస్తూ చాలామంది వారి మాటలను గుడ్డిగా అనుసరిస్తూ, గుడ్డివాడికి త్రోవ చూపిస్తే ఇద్దరూ కలిసి గుంటలో పడతారనేటటువంటి రీతిగా అంధులైన మార్గదర్శకులని చెప్పాడు యేసు ప్రభు. సేవకుల ఉద్దేశంలో చాలామంది, ముఖ్యంగా క్రైస్తవ సహోదరులు సహోదరిమణులు అనుకుంటున్న విషయం ఏంటంటే, ఎవరైతే ఏముందండి, అందరూ యేసు ప్రభు గురించే కదా చెప్పేది, అందరి దగ్గర అదే బైబిల్ కదా ఉండేది, ఏ గుడి అయితే ఏముంది, ఏ సేవకుడైతే ఏముంది, ఏ మినిస్ట్రీ అయితే ఏముంది అని వీళ్ళకు మించిన గ్లోబల్ మైండ్ కలిగిన వాళ్ళు, అంటే వీళ్ళకి మించినటువంటి విశాల హృదయం కలిగిన వాళ్ళు ఇంకొకరు లేరన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. చాలా పొరపాటు. అలాగే దేవుడి గురించి కూడా మాట్లాడుతూ కూడా చెప్తూ ఉంటారు, ఏ దేవుడైతే ఏముందండి అన్నోళ్ళు కూడా చూసాం మనం. గమనించండి, అసలు దేవుళ్ళకు ఆప్షన్ ఉంటే కదా, దేవుళ్ళు ఉంటే కదా నువ్వేదో విశాల హృదయానికి పోవటానికి. ఉన్నది ఒకడే దేవుడైనప్పుడు ఏ దేవుడైతే ఏముంది అనేది తప్పు. అలాగుననే దేవునికి సంబంధించి కూడా ఈరోజు లోకములోనికి, మరి ముఖ్యంగా దేవుని పిల్లల మధ్యకి సాతానుడు తన అనుచరులను ప్రవేశపెట్టడం జరిగింది. వాడు విశ్వాసుల యొక్క మనోభావాలతో, మరి ముఖ్యంగా బలహీనతలతో ఆడుకోవటం, వాళ్ళని దెబ్బతీయటం, వాళ్ళ బలహీనతలను సొమ్ము చేసుకోవటం అన్నది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది. మోసగాళ్ళు వస్తున్నారు జాగ్రత్త అని ఒకప్పుడు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం అనుకునే విషయం ఏంటంటే మోసగాళ్ళు వచ్చేశారు జాగ్రత్త అని. ఆల్రెడీ వచ్చేశారు. యేసుక్రీస్తు ప్రభుల వారు తన గ్రంథంలో, తన మాటల్లో చక్కటి విషయాలు తెలియపరుస్తూ ఉన్నారు. మానవాళిని మేలుకొలుపుతూ, తనను నమ్మినటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలు మనం గమనించగలిగితే, మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనంలో, మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం చూద్దాం మనం. ఎవరి గురించి జాగ్రత్తట? యేసు ప్రభు చెబుతున్న జాగ్రత్తకి లోకములో పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళు, అమ్మానాన్నలైనటువంటి వాళ్ళు, ప్రభుత్వానికి సంబంధించిన వారు చెబుతున్నటువంటి జాగ్రత్తకి ఎంత తేడా ఉందో మీరు గమనించాలి. ఎవరి గురించి యేసు ప్రభు జాగ్రత్త పడమన్నాడు? కుక్కల గురించి మాత్రం కాదు, దొంగల గురించి మాత్రం కాదు, మలుపుల గురించి మాత్రం కాదు. వీటన్నింటికంటే అత్యంత ప్రమాదకరమైన ప్రమాదం ఒకటి ఉంది. అది ఏమిటంటే, ప్రవక్తలైతే పర్లేదండి, వీళ్ళెవరట? అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడండి. ఈ మాట ఎందుకు చెప్తున్నాడు యేసు ప్రభు అంటే, వారి విషయంలో మీరు ఏ రీతిగా జాగ్రత్త పడాలనేది కూడా చెప్తున్నాడు. కిందికి వస్తే ఒక మాట ఉంది, వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకుందరు. ఇంకా వారు
గొర్రె చర్మము వేసుకుని మీ యొద్దకు వత్తురు. వచ్చేటప్పుడు ఎలా వస్తారట దొంగలు? దొంగగా రాడట, దొరలా వస్తాడు. ఇంకా గొర్రె చర్మం ఎందుకు కప్పుకొని వస్తాడు? విశ్వాసులు ఎవరు? గొర్రెలు అని చెప్పబడింది. గొర్రెలు అంటే బెత్తెడు తోక, 4 కాళ్ళు, మే అనేది కాదు. గొర్రె అంటే, గొర్రె స్వభావం అమాయకత్వానికి సంబంధించింది. ఏదైనా ఇట్టే నమ్మేటటువంటి మనస్తత్వం. కాబట్టి నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు యేసు ప్రభు. గొర్రెలకు మంచి కాపరిని అంటే ఆ గొర్రెలు ఎవరో కాదు, మనమే అనేది మర్చిపోకూడదు. రైట్. ఇక్కడ మనం గమనించగలిగితే విశ్వాసుల మధ్యకు ఎలా వస్తారన్నమాట? విశ్వాసులుగానే వస్తారు. అలా వస్తేనే కదా మీరు స్వీకరించడానికి. దొంగోడుగానే వస్తే ఈజీగా పసిగట్టొచ్చండి, పెద్ద సమస్య ఏం కాదు అది. కానీ వాడు దొంగల రాడు, మనవాళ్ళ వస్తాడు. అంటే వారు గొర్రె చర్మం కప్పుకొని వస్తారు. చర్మాన్ని చూసావో, అక్కడే ఆలోచించావో, అక్కడే ఆగావో, దెబ్బతింటావు. లోపల చెబుతున్నాడు యేసుప్రభు. మనం చూడలేమండి లోపల. మనం చూడలేం కనుకనే ఏమొచ్చింది లోకంలోనికి ఒక సామెత, చెట్టులోని చేవ మనిషిలో మర్మం మనిషికి తెలియదట కదా. కానీ యేసుప్రభు చెప్తున్నాడు, లోపలి మనిషిని గురించి చెప్తున్నాడు. లోపల మనస్తత్వం ఎలాంటిదో చెప్తున్నాడు. ఎలాంటిదట? క్రూరమైన తోడేళ్ళు. తోడేళ్ళు ఏం చేస్తాయి? మీకు విషయం చెప్పంటారా? గొర్రెలకు తోడేళ్ళకి ఏమైనా సంబంధమా? గొర్రెలు ఎలాంటివి? అవి మృదువైనవి, సులభంగా లోబడేవి, ఎవరినైనా నమ్మేది. కషాయుడినైనా గొర్రె నమ్ముతుంది అంటారు కదా, అలాంటి మెంటాలిటీ కలిగినవి గొర్రెలు. మరి తోడేలు ఎలాంటిది? అది ప్రాణాలను తోడేసేది. తోడేలంటే, గొర్రె అంటే లటుక్కున చటుక్కున పట్టుకుపోయేది కదా. అంటే తినడానికి వచ్చేవాళ్ళు ఎలా వస్తారు? మనల్ని తినేసేయడానికి, మనల్ని హరింప చేయటానికి, మనల్ని నాశనం చేయటానికి వచ్చేటటువంటి వాళ్ళు మన వాళ్ళగానే వస్తారు మన మధ్యకు. ఎంత కష్టమండి ఇది కనుక్కోవటం. ఎవరో చెప్తూ అన్నారండి, ఏమనంటే ఇంటి దొంగను దేవుడైనా పట్టలేడట. ఇంటి దొంగని దేవుడైనా పట్టుకోలేడు అంటారు. దీనికి మనోళ్ళు ఇంకొక కొత్త భాషను చెప్పారు ఈ 21st సెంచరీలో. ఇంటి దొంగను దేవుడు పట్టలేడేమో కానీ సీసీ కెమెరా పట్టేస్తుందని. సీసీ కెమెరాలు అయితే పట్టేస్తాయి ఏ దొంగనైనా అని చెప్తూ ఉన్నారు. ఏమంటే మీరు గమనించండి, నీకు దొరకనంత మాత్రం చేత, నీకు అందనంత మాత్రం చేత, నువ్వు పసిగట్టలేనంత మాత్రం చేత, నువ్వు ఎరగనంత మాత్రం చేత దేవుడికి కూడా తెలియదు అనుకోవటం పొరపాటు. మనిషి గురించి దేవుడికి, యేసుప్రభుకి ఎవరూ చెప్పనక్కరలేదు. ఆయన మనుషుని ఆంతరముని ఎరిగినటువంటి వాడు. మాట మన నోటికి రాకమునిపే మన మనసంతా గ్రహించినటువంటి వాడు. మన ముందు, మన వెనక, మన పైన, మన క్రింద సమస్తమును ఆవహించినటువంటి వాడు. కొన్ని సందర్భాల్లో నీకు వైఫై అయినా దొరకకపోవచ్చు, కానీ దేవుడు మాత్రం మనకు ఆయన నుంచి ఎక్కడికి పోలేమన్నది మర్చిపోకూడదు. ఆ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే లోపల క్రూరమైన తోడేళ్ళట. వాళ్ళకుండే లక్షణం ఏంటో తెలుసా? మందను కనికరింపరట. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29, 30 వచనాలు చూద్దామండి. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 29, 30 వచనాలు. నేను వెళ్ళిన తర్వాత తోడేళ్ళు ఎలాంటి వాటండి? క్రూరమైన తోడేళ్ళు. ఎవరి మధ్యకు? దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘములోకి. 28వ వచనంలో అదే మాట ఉంది. ఆ సంఘములోనికి ఎవరు వస్తారట? తోడేళ్ళు వస్తూ ఉంటే నువ్వు చూస్తూ ఉంటావు. మరి తోడేలుగా వస్తే మనం దాని ప్రాణాలు తోడేస్తాం కదా. అందరం కలిసి గొర్రెలమైన తోడేలు అనేది వచ్చిందంటే కలిసి దాన్ని ఏదైనా ఎదిరించడానికి ఉంటుందండి. మీకు విషయం చెప్పమంటారా? తోడేలు దొంగ నాటకాలు ఆడదు, కానీ మనిషి మాత్రం బాగా ఆడతాడు. అందుకే ఒక కవి ఒక పద్యం కట్టాడండి. తల నుండు విషము పనికిని
వెలయముగా తోక నుండు వృచ్చుకమునకున్ తల తోక ఎనక దేహమంతా నిలువెల్లా కలునకు నిలువెల్లా విషము గదరా అని. ఒక పాముకు విషం ఎక్కడుందంటే పడగలో ఉంది అని చెప్తావు, కూరల్లో ఉంది అని అంటావు. ఒక తేలుక ఎక్కడుందంటే తోకలో ఉంది, కొండిలో ఉంది అని అంటావు. మనిషికి విషయం ఎక్కడుంది అంటే మనిషికి విషయం ఎక్కడిది అనుకోవచ్చు మీరు, కానీ మనిషి ఏ ప్రాంతము నుంచైనా విషం కక్కొచ్చు. తెలుసా మీకు? కళ్ళతో విషం కక్కు వెళ్ళారా ఏమండి? ఎదుటివారు బాగుపడుతున్నారు, వాళ్ళు ఏదో వాళ్ళ కష్టార్జితంతోనే బాగుపడుతున్నారు అనుకున్నాం, వాళ్ళని చూసి నిప్పులు పోసుకుని వెళ్ళారా అంటే కళ్ళ ద్వారా ఏమన్నమాట ఇది? కళ్ళ ద్వారా విషం కక్కటం. ఎదుటివారిని కించపరచడం కానీ, అవమానపరచడం కానీ, వాళ్ళని దుర్భాషలాడటం కానీ, ఈ విధంగా వాళ్ళ బలహీనతలు సొమ్ము చేసుకోవటానికి నోటిని వాడటం కానీ చేస్తున్నారంటే నోటిలో విషం ఉంది అని అర్థం. బైబిల్లో కూడా నిరర్గళమైనటువంటి విషముతో కూడుకున్నది నాలుక అని రాయబడింది. ఇలా విషముతో కూడుకున్నటువంటి తలంపులు, విషపూరితమైనటువంటి ఆలోచనలు, విషపూరితమైనటువంటి చేష్టలు మానవుల్లో బాగా పెట్టరేకపోతున్నాయి. యేసుప్రభు చెప్పాడు, అలాగే పౌలు గారు చెప్తున్నారు. ఏమనంటే వారు ఈ విధంగా తోడేళ్ళు మీలో ప్రవేశిస్తారు. 29వ వచనంలో వారు మందను కనికరింపరు. పౌలు గారికి తెలిసింది నీకు నాకు తెలియాలి, అదే మన ప్రవర్తన విషయంలో జాగ్రత్త పట్టమంటే. దేవుడంతటి మహానుభావుడే యేసుప్రభుని లోకానికి పంపించిన తర్వాత యేసుప్రభు మాట ద్వారా ఏం చెప్పాడు తెలుసా? మీరు నా మాటలే వింటున్నారు, అయినా కూడా దాన్ని జాగ్రత్తగా వినండి అన్నాడు యేసుప్రభు. మీరు ఏం వినుచున్నారో జాగ్రత్తగా చూచుకోండి అంటే ఇంతకు వింటున్నది ఎవరి మాటలను? ప్రజలు యేసుప్రభు మాటలే వింటున్నారు కదండి. యేసుప్రభు మాటలు వింటున్నప్పుడు కళ్ళు మూసుకొని నమ్మచ్చుగా. ఎందుకు ఆ మాట చెప్పాడంటే ఏ మాటలనైనా పరీక్షించటానికే చెవినిచ్చాడు దేవుడు. బైబిల్లో రాయబడిన మాట ఏంటో తెలుసా? అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షించదా. నీ చెవిని పడుతున్న ఏ మాట అయినా, అది చర్చిలో కావచ్చు, సభలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, స్కూల్లో కావచ్చు, బయట ఎక్కడైనా కావచ్చు, నీ స్నేహితుడి మాట కావచ్చు, భార్య మాట కావచ్చు, భర్త మాట కావచ్చు, పిల్లల మాట కావచ్చు, ఎవరి మాట అయినా సరే, ఇది కోల్పోవటం వల్లే వచ్చింది నష్టం. అర్థం కాదు మాట చెప్తాను. అదే చెవితో హవ్వమ్మ ఎవరి మాటలు విన్నది? ముందుగా భర్త మాట వినింది. హవ్వమ్మ లేదండి, ఈ తోట చెట్లలోని పళ్ళను మీరు నిరభ్యంతరంగా తినచ్చు అని చెబుతున్నప్పుడు, దేవుడు స్వయంగా చెబుతున్నప్పుడు ఆదాం గారు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత హవ్వమ్మ వచ్చింది. ఇప్పుడు హవ్వమ్మకు కూడా విషయం తెలుస్తుందంటే ఎవరు చెప్పారన్నమాట? భర్త చెప్పాడు, ఆదాం గారు చెప్పారు, మన పితరుడు చెప్పాడు, మన ఆది తండ్రి చెప్పాడు. ఇప్పుడు ఈ మాటలకు విరుద్ధంగా వ్యతిరేకంగా దయ్యం వచ్చి చెప్తున్నప్పుడు హవ్వమ్మ ఎక్కడ ఫెయిల్యూర్ అయింది? ఆ యోబు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో ఫెయిల్ అయింది. మనమైనా ఎక్కడ ఫెయిల్ అవుతాం తెలుసా? మాటను పరీక్షించటానికి ఇచ్చాడు చెవి. అందుకే యేసుప్రభు అప్పుడప్పుడు వినుటకు చెవి కలిగిన వాడు వినుగా కంటే, ఆడు వింటున్నటువంటి వాళ్ళు చెవిటోళ్ళు ఎవరన్నా ఉన్నారా? యేసుప్రభు మాట్లాడుతుంటే ఇంకా చెవిటోళ్ళు, గుడ్డోళ్ళు, అవుటోళ్ళు ఉంటారండి. వాళ్ళందరూ అవుటు, ఎందుకంటే అందరినీ స్వస్థపరిచేవాడు ఆయన. కానీ ఈ చెవిటితనం ముందు చూసారా అంటే జనులు చెవులు గలవారై సత్యానికి చెవి ఇవ్వరట. దేనికి ఇస్తారు చెవి? కల్పన కథలకిస్తారు చెవి. అందుకే మీరు గమనించి చూడండి, నికార్సైన స్వచ్ఛమైన దేవుడు మాటలు కలిగిన సభలన్నా సందేశాలన్నా దానికి ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు మంచి విషయాలన్నింటినీ కూడా అండి. ఎంతో పరిశోధన కలిగినటువంటి విషయాలండి.
సంవత్సరాల తరబడి పరిశ్రమించి దేవుని సేవకులైనటువంటి వారు దేవుణ్ణి ప్రార్థనలో అడుక్కుంటూ ప్లస్ అనేక రీతులుగా అనుభవాలను గడించుకుంటూ దాన్ని పరిశీలన చేస్తూ పరిశోధన చేస్తూ బయటికి తీసినటువంటి సారము కలిగిన విశ్వాస జీవితంలో నిలబెట్టగలగటానికి ఉపయుక్తమైనటువంటి సందేశాలను మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలను చూసేవాళ్ళు కరువు అవుతారు. మరి అలాంటి వాళ్ళు చూడాలి. ఎవడైనా బాగా తిట్టిపోసాడు అనుకోండి ఎదుటివాడిని టార్గెట్ చేస్తూ, అప్పుడు చూస్తారు. అంతే కదా. భయంకరమైనటువంటి రీతిగా వివాదాస్పదమైనటువంటి రీతిగా ఎవడన్నా మాట్లాడుతున్నారంటే, అవి చూస్తూ ఉన్నారంటే మీ మెంటాలిటీ ఎలాంటిది. స్వచ్ఛమైనటువంటి మాటలకి బోధలకి కాలము చెల్లుచూటి వచ్చే పరిస్థితి అంటే నువ్వు వినడంలో తప్పు చేస్తున్నావు. అందుకే అంటారు పెద్దలు, చెప్పేవాడికి తెలివి లేకపోయినా వినేవాడి చెవి కోసేయాలంటాడండి. తెలుసా? చెప్పేవాడికి బుద్ధి లేకపోయినా వినేవాడి చెవి కోసేయాలంటారు. ఎందుకంటే వింటున్నప్పుడు నీ చెవులు ఎలా పనిచేయాలి. కొందరు వింటున్నప్పుడు ఎలా వింటారు తెలుసా? చెవులు రిక్కించుకొని వింటారు. అంటే అది వినేటటువంటి తత్వం అండి, లక్షణం అది. వాళ్ళు నిజంగా కరెక్ట్గా అలర్ట్గా వింటున్నారు లేదన్నది ఆ కూర్చున్నటువంటి విషయం కానీ వింటున్నటువంటి విషయం కానీ దాన్ని బాడీ లాంగ్వేజ్ అంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా ఎవరు వింటున్నారు ఎవరు వినటం లేదు, ఏంటి పరిస్థితి, వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు ఆ విషయాన్ని, అందులో ప్రతి ముక్కను పరీక్ష చేయాలనేటువంటి రీతిలో వింటున్నారా, ఏదో వచ్చాం కనుక పడేద్దాం, బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అనేటటువంటి రీతిగా వింటున్నారని అన్నీ అర్థమైపోతాయి. బాడీ లాంగ్వేజ్ అంటారు దాన్ని. ఏది ఏమైనా జాగ్రత్త పడవలసింది మనం, జాగ్రత్తగా వినవలసింది మన చెవి, జాగ్రత్తగా ఆలోచించవలసింది మన మెదడు. ఈ విషయాల్లో మనం అజాగ్రత్తగా ఉండగలిగితే నష్టం వచ్చిన తర్వాత ఎవడి మీదో పడటం చాలా తప్పు. అది లోకంలో అయినా సరే సంఘములోనైనా సరే పరిస్థితులు బాగోలేవు. అలాగని మంచి వాళ్ళని కూడా నమ్మడం మానేయకండి. మీకు అర్థమవుతుందా? చాలామంది ఈ మాట్లాడిన తర్వాత ఏం చేస్తారంటే ఎవరిని నమ్మశక్యంగా లేదండి అని ఉన్న నమ్మకమైనటువంటి వాళ్ళని కూడా నమ్మలేని పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అది ప్రమాదం. గమనించండి, పరీక్షించిన తర్వాత నమ్మకమైన వాళ్ళని అసలు వదలకూడదు. పరీక్షించిన తర్వాత అతనిలో విశ్వసనీయత లేదా, వాక్యానికి దూరమైన పరిస్థితి ఉందా, దేవుడి మనసుకు దూరమైన పరిస్థితి ఉందా, అందులో క్రూరత్వం ఉందా, అందులో స్వార్థం ఉందా, మనలో కనికరించని పరిస్థితి ఉందా అని తెలిసినప్పుడు జాగ్రత్త పడాలి దేవుని పిల్లలారా. బైబిల్లో ఎన్నో విషయాలు బైబిల్లో చెప్పాడు దేవుడు ద్వారా కూడా మంచి మాటలు చెప్తున్నారు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో 13-14 వచనాలు చూద్దాం. 13-14 వచనాలు. ఏలైనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి. వేషం ఎలాంటిది? అపోస్తలుల వేషం. మరలా క్రీస్తు అపోస్తలుని ఎందుకు అలాల్సి వచ్చింది? మేము అపోస్తలులమే, మళ్ళీ ఇలాంటి అల్లా టప్పా అపోస్తలు అనుకుంటారేమో మీరు. మేము డైరెక్ట్గా యేసుక్రీస్తు అపోస్తలులమే. ఈ మధ్యకాలంలో పేరుకు ముందు అపోస్తలుని పెట్టుకొని చలామైన అయినటువంటి సేవకులను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏమండి, మీరు గమనించండి, ఈరోజు దేవుడి సేవ కొరకు లోకములోనికి వస్తున్నటువంటి దేవుని సేవ చేస్తున్న ప్రతి సేవకుడు అపోస్తలుడే. ఒక రకంగా అంటే ఒక రకం అంటే ఏంటి? అపోస్తలుడు అన్న పదానికి అర్థం పంపబడిన వాడు. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో చూస్తే దాన్ని చూసుకొని మళ్ళీ ఇక్కడికి వద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ప్రభువనియు మీరు నన్ను పిలుస్తున్నారు, నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. యేసు ప్రభువును బోధకుడు ప్రభు అని పిలిచటం న్యాయం. అపోస్తలుడు అనే మాటకు అర్థం ఉందండి. ఇదే 13వ అధ్యాయంలో పంపబడిన వాడని ఫుట్ నోట్లో ఉంటుంది చూడండి. 13వ అధ్యాయంలో 16వ వచనం
దాసుడు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాదని మీదో చెప్పుచున్నాడు. పంపబడిన వాడు అన్నదానికి కింద ఫుట్నోట్లో ఏముంటుంది? అపోస్తలుడు అనే మాట ఉంది చూడండి. ఎస్, ఈరోజు ఈ 21వ శతాబ్దంలో ఎవరైతే పరిచర్య చేయుటకు పంపబడి ఉన్నారో, ఎవరైతే దేవుడి మాటలు చెప్పుటకు పంపబడి ఉన్నారో, ఎవరైతే సంఘాన్ని కాయుటకు పంపబడి ఉన్నారో వాళ్ళందరూ అపోస్తలులే. విశ్వాసులైనటువంటి వారందరూ, బాధ్యత కలిగిన వాళ్ళందరూ అపోస్తలులు అయినప్పుడు నువ్వెందుకు స్పెషల్గా అపోస్తలుని పెట్టుకుంటున్నావు? ఆ ట్యాగ్ తగిలించుకుందే నా మాట వినరానా? ఏమండి, ఆ ట్యాగ్ తగిలించుకోండి నా మాట వినరనా? అపోస్తలుడైతేనే వింటామనేటటువంటి వాళ్ళకి మనం అంటూ ఏమి చేయలేం. ఎందుకంటే యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి అపోస్తలు మొదటి శతాబ్దంలోనే అంతరించిపోయారు. ఆ అపోస్తలు ఆ తర్వాత లేరు అన్నది వాక్యం చెబుతున్న సత్యం. రైట్, ఇప్పుడు మళ్ళీ వద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 11వ అధ్యాయంలో 13వ వచనంలో, క్రీస్తు యేసు యొక్క అపోస్తల వేషం ధరించుకొని వారై ఉండి, వీళ్ళెవరు తెలుసా? వేషం వేసుకుంటే సరిపోద్దా? వేషం బయటపడే రోజు అంటూ ఒకటి వస్తుంది. కాకెట, నేను కోకిల్లాగే ఉంటాను కదా, సేమ్ టు సేమ్ కలరు అని కోకిల్ల గుంపుల్లో తిరుగుతూ వచ్చిందట. ఒకానొక సమయంలో వసంతకాలం వచ్చింది. ఆ టైంలో ఏం జరుస్తాయి? కోకిళ్ళు కోత పెడతాయి. ఇప్పుడు వీటితో పాటు ఈ కాకమ్మ కూడా ఏం చేయాలి? కోత పెట్టాలి. అప్పుడు అర్థమైపోయింది ఏమని, ఇది కోకిల కాదు కాకి అని. అలా బయటపడే రోజంతా ఒకటి వస్తుంది. అలా బయట పడాలన్న ఉద్దేశంతోనే దేవుడి మాటలు రాయిస్తూ ఉన్నాడు. వాళ్ళు దొంగ అపోస్తలులు, ఇంకా మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. పనోళ్లే కానీ మోసగాళ్ళు. మోసగాళ్లకు పనివాళ్ళు, మోసం చేసే వాళ్ళు బయలుదేరుతూ వస్తున్నారు ఈ మధ్యకాలంలో. మళ్ళీ ఎట్లా మోసం అనుకుంటున్నారు? ఈరోజు రాత్రి దేవుడు నాతో మాట్లాడాడు. దేవుడు నాతో రాత్రి మాట్లాడాడు. ప్రశాంతంగా, ఏకాంతంగా రాత్రి అంతా నాతో మాట్లాడాడు. ఎవరి గురించి? మీ గురించే. అమ్మా, మీ వాడికి తప్పనిసరిగా ఉద్యోగం వస్తుంది, మీ అమ్మాయికి పెళ్ళి అవుద్ది, కడుపుతో ఉన్నారు కదా, కొడుక్కే పడతాడు పక్కా. ఇట్లా చెప్పేటటువంటి దుర్మార్గులు బయలుదేరారు లోకంలో. మోసగాళ్లకు పనివాళ్ళు. ఎందుకు మోసం? ఈ మాటలు చెబితేనే వాడి ఆట చెల్లుతుంది అక్కడ. సువార్త చెప్పారు కదండి, నిజంగా స్కానింగ్ తీసినటువంటి వాళ్ళ అంచనాలే తప్పిపోతున్నది తెలిసి మధ్యకాలంలో. లోపల ఉన్న బిడ్డ విషయమై స్కానింగ్ తీసినటువంటి వాళ్ళ విషయమే కొన్ని సందర్భాల్లో తప్పు జరుగుతున్నాయి. ఒక సోదరుడి విషయంలో ఏం చెప్పడం జరిగిందంటే అండి, కవల పిల్లలు ఉన్నారు గర్భంలో, 2 మగపిల్లలు అని చెప్పారు. మళ్ళీ బాగా దగ్గరైనటువంటి వాళ్ళే ఆ స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు. బిడ్డలు పుట్టిన తర్వాత విచిత్రం ఏంటి తెలుసా? 2 ఆడపిల్లలు పుట్టారు. ఇది స్కానింగ్ తీసేటటువంటి వాళ్ళకే కొన్ని సందర్భాల్లో అంతుపట్టకుండా ఉంటే ఈ మాట అడిగితే వాళ్ళు ఏమంటారు తెలుసా? స్కానింగ్లు అంతా దేవుడి కంటే తక్కువే కదండి, మాకు దానికి మించిన నాలెడ్జ్ ఉందని చెప్తారు. మరి అలాంటప్పుడు చిలక జోస్యంలాగా చెప్పుకుంటే సరిపోద్ది. సేవ ఎందుకు? సంఘం ఎందుకండి? అవసరమా? ఈ మధ్యకాలంలో ఇట్లాంటి జ్యోతిష్యాలు చెప్పేవాళ్ళు ఎక్కువ మంది అయిపోయారండి. ఫలానా రాష్ట్రంలో ఫలానా ప్రభుత్వం గెలుస్తుంది. ఇటు సేవకులే, ఎగ్జిట్ పోల్స్ కాదు. ఎగ్జిట్ పోల్స్ అన్నా ఇలా ఉండొచ్చు, ఇవి రావచ్చు అనే మాట చెప్తే పర్లేదండి. ఫలానా రాష్ట్రంలో వీళ్ళే ప్రభుత్వానికి వచ్చేస్తారు, గ్యారంటీ వీళ్ళే వస్తారు కంపల్సరిగా. ఇంకోటి ఏంటి, ఏకంగా ప్రార్థనలో ఫలానా ఆయన్ని ప్రధానమంత్రి చేసేసావు ప్రభువా, నీకు స్తోత్రం తండ్రి అని. ఎవరో లోకంలో సామెత చెప్పినట్టు, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు డాష్ అని చెప్పినట్టు ఈరోజు ఇలాంటి వాళ్ళు తయారైపోయారండి. మోసగాళ్లకు పనివారిని. ఎవరిని మోసం చేయటానికి ఇదంతా? సంభవింపబోవునది ఒకడెట్టు తెలుసుకొనును అన్నాడు అంటే, ఒక్కడంటే వాడు ఎవడైనా కావచ్చు,
కాలాలు సమయాలు దేవుడి చేతిలో ఉన్నాయి, అవి తెలుసుకోవటం మీ పని కాదురా అంటూ ఉంటే జ్యోతిష్యం చెప్పడానికి వచ్చావు నువ్వు? దేవుని గుణాతిశయములు ప్రచురము చేయుటకు ఏర్పరచబడిన వంశము రాజులైన యాజక సమూహం అని మాట్లాడుతూ ఉంటే నీకు చేతనైతే దేవుడి గుణాతిశయాల గురించి చెప్పయ్యా. అంతే తప్ప ఇలా మనుషుల యొక్క బలహీనతతో ఆడుకునేటటువంటి వాళ్ళు ఈరోజు లోకంలో తయారైపోయారు. ఏమండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. మీకు మగ పిల్లలు పుడతారు, మగ బిడ్డే పుడతాడు అని చెప్పారు, వాళ్ళకి ఆడపిల్ల పుట్టింది అనుకుందాం, వాళ్ళు దేవుడు నమ్మగలరా? ఎవరి మీద అనుమానం వస్తుంది? మీకు విషయం చెప్పంటారా? ఈ విశ్వాసులు కూడా ఎలాంటి వాళ్ళు అంటే, తప్పు చెప్పినోడిది తప్పు అనుకోరు. ఎక్కడ పోతారు? దేవుడిదే, ఇక్కడ దేవుడు ఉన్నాడని. అందులో కూడా మనం చర్చిల మీద కూడా ఏమని రాసుకుంటాం? పరలోకపు గవిని ఇదే. మా చర్చ మీద అయితే రాలేదులేండి. పరలోకపు గవిని ఇదే అని రాసుకుంటావు. మిగతా వాడు రాసుకోకపోయినా చెప్పుకుంటాడు బాహాటంగా. వాడికి నీకు ఏం తేడా ఉంది? దేవుడు చెప్పాలయ్యా, ఎవరి సంఘము, ఎవరి సహవాసము ఎలాంటిదో, ఏది యేసుప్రభు రాకడలో నిలుస్తుందో, ఏది తేలిపోతుందో ఆయన చెప్పాలి. నీకు నాకేం తెలుసు? చంకలు ఎగరేసుకోవడం తప్ప కదా. కనుక దేవుని పిల్లలారా, ఇలాంటి మోసగాళ్ళు వచ్చేస్తున్నారు, జాగ్రత్త. వాళ్ళ ఫలాలు చూడండి, వాళ్ళ చేష్టలు చూడండి, వారు చెప్పే మాటలను చూడండి, మీకు అర్థమైపోతాయంటున్నాడు. అవన్నీ పరీక్ష చేయాల్సిన తరుణం అండి. ఇప్పటికే చాలామంది మోసపోయారు. యోహాను గారు రాస్తూ అంటారు మంచి మాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం చూద్దామండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం. ప్రియులారా, ఎంతమంది వచ్చారటండి వీళ్ళు? అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. కనుక ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రతి ఆత్మను నమ్మక. ఎందుకు అంటున్నాడు ఈ ఆత్మ అని? ఎందుకు అంటున్నాడంటే, మాకు ఆత్మే చెప్పింది. ఎవడు మాట్లాడినా ఏమంటున్నాడు? మాకు ఆత్మే చెప్పిందండి. రాత్రి పరిశుద్ధాత్ముడు స్కానింగ్ చేశాడు, చెప్పేశాడు అనే మాటలు చెప్తున్నారు. వాళ్ళని ఏం చేయమంటున్నాడు? ప్రతి ఆత్మను నమ్మక. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కాదో పరీక్షించండి. మన దగ్గర ఉన్నాయా ఆ పరీక్షకు సంబంధించినటువంటి టూల్స్? పరీక్షించవలసినటువంటి పరిస్థితి. అప్పుడు అసలు ఈ సేవకులు కూడా ఎట్లా చక్కగా మ్యానిపులేట్ చేశారు తెలుసండి విశ్వాసుల్ని. సేవకుడిని ఎదురు తిరిగి మాట్లాడతావా నువ్వు? ఆ రోజు మోషే గారిని ఎదిరించినటువంటి మిర్యాము, అహరోనులు ఏమయ్యారు అని అనగానే వీళ్ళకు కుష్టు రాకపోయినా భయపడతారు. ఆ రోజు మిర్యాముకు వచ్చింది కదా, వీళ్ళకు ఆ మాట చెప్పగానే అయ్యగారికి వ్యతిరేకంగా మాట్లాడడమా? అలాగని ఏ అయ్యగారికైనా, సత్యంలో ఉన్న అయ్యగారికైనా వ్యతిరేకంగా మాట్లాడారు. ఇప్పుడు మీకు కుష్టు రాకపోయినా దేనికంటే పెద్ద ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? మాటలని చెప్పిన తర్వాత సేవకుని చెడు కూడా ఆడుకోవచ్చు అనుకోకండి. మంచి సత్యం, సర్వసత్యం, దేవుడి మనసెరిగినటువంటి వాళ్ళని గౌరవించాలి. వారు అడుగుజాడలో వాళ్ళ విశ్వాసాన్ని అనుసరించాలి. తప్పు మంచిది. ఎప్పుడైతే దుర్మార్గులు ఉంటారో వాడికి వంతపాడకూడదు. దుష్టక్రియల్లో పాలిభాగస్తులైన వాళ్ళు అవుతారు. యేసుప్రభు రెండవ రాకడకు సంబంధించినటువంటి సూచనలు చెబుతూ, ఇదంతే దినాలు. యేసుప్రభు రెండవ రాకడ ఏ క్షణమైనా జరగచ్చు. ఆ టైంలో ఏం జరుగుతాయని చెప్పాడు తెలుసా యేసుప్రభు? ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 11వ వచనం చూద్దామండి. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరుస్తారు. మోసపోయేటటువంటి వారి జాబితాలో ఎవరుండొచ్చో తెలుసా? ఎవరు ఉండటానికి అవకాశం ఉంటుందో తెలుసా అండి? 24వ వచనం చూడండి. 24వ వచనం. అబద్ధపు క్రీస్తులు, అబద్ధ ప్రవక్తలు వచ్చి, అబద్ధ క్రీస్తులు ఉన్నారా? క్రీస్తు నేనే. ఈ మధ్యకాలంలో ఒక ఆవిడ వచ్చింది అమెరికాలో, తెలుసో తెలీదు మీకు? నేనే క్రీస్తునని యేసు ప్రభులాగే ఏదో ఒకటి
చేతిలో ఒక దండం పట్టుకొని ఇట్లా అంటున్నట్టు యేసుప్రభు బొమ్మ ఉంటుంది చూసారా, సేమ్ అలాగే ఉంటుంది పిక్చరు. కాకపోతే యేసుప్రభు ముఖం బదులు ఆ ముఖం పెట్టుకుంది. నేనే యేసుప్రభుని. ఇలా ఎంతోమంది అసలు అంత్యక్రీస్తు నేనే అన్నారు. బైబిల్ గ్రంథంలో అంత్యక్రీస్తు అనే పదమే లేదు. క్రీస్తు విరోధి ఆత్మనుంది. అంత్యకాలంలో యేసుప్రభు వచ్చాడు. ఒకవేళ నీవు అనుకోగలిగితే యేసుప్రభు నన్ను అంత్యక్రీస్తు అని తప్పులేదు, మళ్ళీ అపచారం అనుకున్నారు. అంత్యకాలములో వచ్చాడు యేసుప్రభు కాబట్టి ఆయన అంత్యకాలంలో వచ్చిన క్రీస్తు, అంత్యక్రీస్తు అని ఆయన అనొచ్చు. అంటే దాన్ని దయ్యానికి ఆపాదించడం జరిగింది. అంత్యక్రీస్తుని రకరకాలుగా ఉన్నారండి. మొత్తానికి ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను చేస్తారా, కనబరుస్తారా? కనబరచటానికి చేయటానికి తేడా కదండి. మోసగాడే ఏం చేస్తాడు? కనబరుస్తాడు. ఉదాహరణకి మీకు విషయం చెప్పాలి. జాదూగర్ ఆనంద్ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఇండియన్ మెజిషియన్. అతను ఏం చేస్తాడంటే అందరి ముందు వేదిక మీద ఏనుగును చూపిస్తాడు. ఏనుగును చూపించి అందరు చూస్తున్నారు కదా, ఓకే 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 అని చెప్పి ఏనుగు మీద బట్ట పరిచేసి తనకు దగ్గర ఉన్నటువంటి మంత్రదండంతో 2 మాటలు అంటాడు. కాసేపు ఉన్న తర్వాత ఆ బట్టను తీసేస్తాడు. బట్ట కింద ఏనుగు కనబడదు. ఏనుగునే మాయం చేసినటువంటి వాడు, అందుకే జాదూగర్ అన్నాడు. ఈ జాదూగర్ ఆనంద్ లాంటికి అంతకంటే గాడ్ ఫాదర్ ఒకన్నాడు, వాడు పెద్ద జాదుగాడు. ఒక ఏనుగును బట్టేసి మాయం చేసినాడు. ఎంట్రీ కోసం టికెట్ ఎందుకు పెడుతున్నాడు? ఎంట్రీ టికెట్ ఎందుకు పెడుతున్నాడు ఆలోచన చేశారా? ఎన్ని బ్యాంకులు లేవండి. ఆ బ్యాంకులు మూసేటటువంటి బట్ట ఒకటేసి ఆ బట్టతో దండంతో అలా అనిన తర్వాత మొత్తం బ్యాంక్ అంతా మాయమైపోయిన తర్వాత బ్యాంకులో ఉండదంతా తీసుకోవచ్చు. ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచడానికి మనం ఏం చూస్తాం తెలుసా? అయ్యగారు, అమ్మా నీకేం జరిగిందో చెప్పు అని తీసుకొని వచ్చి ఇస్తాడు. చేతిలో నోట్లో ఐస్ క్రీమ్ పెట్టినట్టు మౌత్ పీస్ ఇచ్చేస్తాడు, మైక్ ఇచ్చేస్తాడు కదా. వాళ్ళు చెప్పేస్తారు, అయ్యగారు ప్రార్థన చేశారు, నా కడుపులో గడ్డ మాయమైపోయింది, చప్పటి కొట్టి దేవుని నామమున మహిమపడదాం అంటాడు. హల్లెలూయా. చూసారా, మన సంఘము ద్వారా, మన సహవాసం ద్వారా దేవుడు ఎన్ని గొప్ప కార్యములు జరిగిస్తున్నారు. రండి, ప్రత్యక్షంగా వచ్చి చూసి నమ్మండి. ఇట్లాంటి వాళ్ళకి యేసుప్రభు మాటలు ఎక్కవు. ఏమన్నాడు యేసుప్రభు? చూచి నమ్మువారి కంటే చూడక నమ్మువారు ధన్యుడు. స్వస్థత వరాలు గల భక్తులకి ఇవి కనపడవు. కనబడినా వాడు చెప్పడు. వరే చూసి నమ్మకండ్రా బాబు, చూడకుండా నమ్మడరా అంటే, ఊరుకోవయ్యా మా పక్కింటి వాళ్ళకి బాగైంది అందుకే మేము ప్రభువుని నమ్ముకున్నాం, వాళ్ళకి బాగా కాకపోయింటే ప్రభు నమ్ముకోవాల్సిన పరిస్థితి మాకు ఉండేది కాదు సుమా. వాళ్ళు బాగుపడరు, వీళ్ళు బాగుపడరు, కలిసి వచ్చేసింది బాగా. మళ్ళు 10 సంవత్సరాల క్రితం అప్పుల్లో మునిగిపోయినటువంటి వాళ్ళండి, అనామకులండి, కనీసం 1 సెంటు జాగా కూడా లేనివాళ్ళండి. ఇప్పుడు అప్పులు ఇచ్చేస్తున్నారు, మిద్దెల మీద మిద్దెలు కట్టేశారు. అబ్బో వాళ్ళ స్టారే మారిపోయింది, ఏంటి సంగతి అని అడిగితే, ఏం లేదు యేసుప్రభువుని నమ్ముకున్నాం అని చెప్పేశారు. మాకు కూడా అలాగ అవుతుందేమోనని నమ్ముకున్నాము అనే ఆశతో ఆలోచనతో ఆ ఇహపరమైనటువంటి మేలును ఆశించి వచ్చినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇట్లాంటి వాళ్ళనే సొమ్ము చేసుకోవాలి మా వాళ్ళు కదా. ఒక సేవకుడు మాట్లాడుతున్నాడు, నాకు ధైర్యం లేదు ఆ మాట చెప్పడానికి. ఏమన్నా తెలుసా? ఏంటి ఈ మధ్యకాలంలో 50 రూపాయల నోట్లు 100 రూపాయల నోట్లు కనపడుతున్నాయి కానుక పెట్టిలో. దేవుడు బిచ్చగాడు అనుకుంటున్నారా? బిచ్చగాడికి ఎవరికైనా నీకు 100 రూపాయలు 50 రూపాయలు వేస్తారండి? 500కు తగ్గిందో సంహారపు దూత, జీవన్ దాస్ గారు ఇందాక పంచుకున్నారు కదా, సంహారపు దూత మీ ఇంటి తలుపు దగ్గరే ఉంటుంది. నేనే పంపిస్తున్నా జాగ్రత్త. మీరు ఎవరెవరు ఎంతెంత వేశారో నేను చూడకపోవచ్చు, దేవుడు చూస్తున్నాడు. ఆయన గనక కోపం వచ్చిందో మీరు అయిపోతారు అనగానే
వాడేం చేస్తాడంటే, కొందరు ఏం చేశారంటే తెలుసండి, సేవకుడి దగ్గరికి, అయ్యా మేము 500 రూపాయల నోటు తేలేదయ్యా, 100 వేస్తే సరిపోద్దయ్యా. 500 వేస్తాం, 100 వేస్తాం, 50 వేస్తాం, 500 వచ్చేటట్టుగా వేస్తాం, సరిపోద్దా, మీరు నోట్ అన్నారు కదా అని. ఏమండి, ఇట్లా భయపెట్టి మోసం చేసి దండుకునేటటువంటి వాడు తయారైపోయాడు. మనలాగా సత్యం చెప్పి బికారు అయిపోయిన వాళ్ళు ఉన్నారు లోకంలో. ఇదే లోకంలో 2 రకాల వాళ్ళు ఉన్నారండి. కానీ ఈ లోకంలో బికారం అయినోడైనా సత్యం కోసం నిలబడినోడు రేపు భవిష్యత్తులో అంతా వాడిదే. అది తెలుసుకోవాలి మనం అందరం. ఏర్పరచబడిన వాడిని మోసపరచటం. ఇక ఈ మధ్యకాలంలో మంచి లాభసాటి వ్యాపారాలు అయిపోయాయి సేవకులకి. ఏమిటవి? యేసు రక్తం అని బాటిల్లో నూనె అమ్ముతున్నారు. బైబిల్ గ్రంథంలో ఈ మూల మొదలుకొని, అంటే ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని పాత నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి మలాకి గ్రంథం వరకు ప్రొటెస్టెంట్ బైబిల్లో ఈ 39 పుస్తకాల్లో కానీ, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని కొత్త నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి, అలాగే పాత నిబంధన కూడా అంతా కలుపుకొని బైబిల్ అంతటికీ చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 27 పుస్తకాల్లో ఎక్కడైనా సరే యేసు ప్రభు రక్తానికి ఇది సాదృశ్యం, అంటే నూనె సాదృశ్యం అని ఉందా? ఒకవేళ ఏదన్నా ఉంది అంటే ద్రాక్షారసం యేసు రక్తం అని చెప్పాడు యేసు ప్రభు. అవునా? ద్రాక్షారసం యేసు ప్రభు రక్తం అని చెప్పాడు. మంచిది. అంతకు రక్తాన్ని దేనికి వాడాలి? దేనికి వాడాలండి? పోనీ రక్తమే అన్నాం, కాసేపు అనుకుందాం, అది యేసుప్రభు రక్తం కాదు. యేసుప్రభు రక్తమే అనుకుందాం. రక్తం దేనికి వాడాలి? యోహాను గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. దేనికి వాడాలో అక్కడ ఉంది, చూడండి. ఈ మధ్యకాలంలో యేసుప్రభు రక్తమని ఆ బాటిల్లో ఉన్నటువంటి నూనె నమ్మి ఏం చెప్తున్నారంటే, అమ్మా మీ ఎనుము, ఆవు, బర్రె గొడ్డుపోయిందా? అయితే ఆ తాగే కుడితిలో ఈ యేసుప్రభు రక్తం కలిపేసి తాపించండి. పాల వెల్లువ, ఫ్లడ్ మొత్తం అంతా పాల వెల్లువ వచ్చేస్తుందండి. రెవల్యూషన్ అంతా వచ్చేసినట్టుగా వచ్చేస్తుంది, శ్వేత విప్లవం లాగా వచ్చేస్తుందని చెప్తూ ఉన్నారు. అట్లాంటి వాళ్ళకి దేవుడు చాచి కొట్టినట్టుగా మాట చెప్పాడు. చూడండి, ఆ మాట చూడండి ఏమనుందో. ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయుడు. మనిషి పాపానికి పరిహారం చేసేది యేసు ప్రభు రక్తం. బర్రె గొడ్డుపోతే పాలు వచ్చేటట్టు చేస్తుందని యేసు ప్రభుకున్న రక్తంకి విలువ లేకుండా చేస్తున్నారంటే దుర్మార్గులు. ఎందుకురా వీళ్ళ కోసం రక్తం కార్చాను అనేటటువంటి బాధపడేటటువంటి రీతిగా తయారవుతున్నారు దుర్మార్గులు చాలామంది ప్రపంచంలో. ఇంకొందరు మీ పొలం పండడం లేదా, ఇదిగో ప్రార్థించిన యేసు, మరలా ప్రార్థించిన వాళ్ళు ఒకరిద్దరు కాదు సుమా. ఎవడో ఈ మాట చెప్పినప్పుడల్లా నాకు ఒకటి గుర్తొస్తుంటుంది. ఏమని? ఇది 1,00,000 మంది ప్రార్థించిన నూనె ఒకసారిగా. తాయెత్తు కట్టేవాడు కూడా అంటాడు, మంత్రగాడు ఏమంటాడు తెలుసా? అమ్మా ఇది అర్ధరాత్రి 12 గంటలకు అమావాస్య రోజున చిమ్మ చీకట్లలో శ్మశానములో పూజ చేసి తయారు చేసిన తాయెత్తమ్మ ఇదని. 1,00,000 మంది ప్రార్థన చేస్తే పవర్ వచ్చేస్తుందని ఉందా బైబిల్లో? విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని అన్నాడు. ప్రార్థన అన్నాడు. వాడు ఒక్కరు చేస్తారా, ఇద్దరు చేస్తారా, 1,00,000 మంది చేస్తారని కాదు. తిమింగలం గర్భంలో ఉండి యోనా ఒక్కడే ప్రార్థన చేశాడు. నువ్వు టవర్ ఎక్కాలంటావు, ప్రార్థన వెళ్ళాలంటే టవర్ ఎక్కాలి. మరి యోనా గారు ఏం చేశారు? ఇప్పుడు అమ్మా యాడనో భూగర్భంలో ఉన్నావు నువ్వు, ఒక్కసారి పైకి రామ్మా, అప్పుడు నేను ప్రార్థన చేస్తానని మాట లేదండి. మనవి వినబడాలంటే మందితో సంబంధం లేదో, ఎత్తు పొలాలతో సంబంధం లేదో, నీ భక్తి జీవితంతో సంబంధం ఉంది, నీ పశ్చాత్తాపంతో సంబంధం ఉంది. ఒక వ్యక్తి ఉన్నాడు, పాపాత్ముడైనటువంటి మనిషి. సుంకరి ప్రార్థన, పరిసయ్యుని ప్రార్థన ఉంది కదా. సుంకరైనటువంటి వ్యక్తి, అతడు పాపాత్ముడే, కానీ పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. దేవుడు వినలేదా? ఒక్కడే చేశాడు. ఒరే సొంకరి 1,00,000 మంది చేయాలరా ప్రార్థన, అప్పుడే వింటానన్నాడు దేవుడు? లేదు కదండి.
యేసు ప్రభువు రక్తము. ఇంకపోతే ఒక కొబ్బరి చెట్టుకు కాయలు కాయడం లేదు, నీళ్ళు సరిగా పడడం లేదంటే దానికి కూడా పిచికారి చేయను. పంటకు ఏమైనా చీడపీడలు పడితే దానికి కూడా పిచికారి చేయని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ మీరు గమనించండి, యేసు ప్రభు రక్తం విషయములో అపరాధులంటే ఇది కూడా వస్తుంది, మర్చిపోకూడదు. నిజంగా నూనె రాయించుకొని ప్రార్థన చేయించుకోవటం అన్నది వాక్య విరుద్ధం కాదు. అయితే ఎలా చెయ్యాలి, ఎవరికి చేయాలి, ఎవరెవరు చెయ్యాలి అన్నది చాలా ప్రాముఖ్యం. ఒక్కసారి ఈ మాట చూసుకొని మనం ముగించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. విశ్వాసులను ఉద్దేశించి చెబుతున్న మాట ఇది. యాకోబు రాసిన పత్రిక విశ్వాసులకు సంబంధించింది. యేసుక్రీస్తు రక్తములో కడగబడినటువంటి పరిశుద్ధులకు సంబంధించినటువంటి విషయం. పరిశుద్ధులలో ఎవరైనా, విశ్వాసుల్లో, సంఘస్థుల్లో ఎవరైనా రోగులైతే ఏం చేయాలి? ఆయన ప్రార్థించిన నూనె డబ్బు పెట్టి కొనుక్కొచ్చుకొని, ఎక్కడ నొప్పి ఉంటే, ఈ మధ్యకాలంలో ఇంకా గరానా మోసగోలు వచ్చారు. అమ్మా నీకు ఎక్కడ టీవీలో ప్రోగ్రామ్స్, మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉందో అక్కడ నువ్వే చేయబెట్టుకో, మేము ఇక్కడి నుంచి ప్రార్థన చేస్తాం, మీకు బాగైపోతుంది. లేదా ఇంకొకడు అంటున్నాడు, టీవీ స్క్రీన్ మీద చేయబెట్టు బాగుపడిపోతుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారండి. ఇట్లాంటి దుర్మార్గులందరినీ బయట పెట్టడానికి వాక్య జ్ఞానం ఉండాలి. ఒక మనిషి పొరపాటు పడ్డానికి ముఖ్యమైన కారణం ఏమన్నాడు యేసు ప్రభు? మీరు దేవుని శక్తిని కానీ లేఖనములను కానీ ఎరుగుక పోవుట వలననే పొరబడుచున్నారు అన్నాడు మత్తయి సువార్త 20:28 వచనంలో. కాబట్టి దేవుని పిల్లారా మీరు గమనించండి, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇవి. మోసపోకుడి అని ఎన్నో సందర్భాల్లో దేవుడు చెప్పాడు. అలా మోసపోవడానికి మన ప్రవర్తనే కారణం, మన పరీక్షించకపోయే తత్వమే కారణం, గుడ్డిగా ప్రతిదాన్ని నమ్మటమే కారణం, ఏదో అంతా ఒకటే అనేటటువంటి రీతిగా నువ్వేదో విశాల హృదయం కలిగిన వాడు అనుకోవటమే కారణం. సమస్తాన్ని పరీక్షించండి. ఈ మాటలు వింటున్న మా మాటలు కూడా నమ్మమని మేము ఎవరికి చెప్పం. అలా నమ్మారో మీరే పోవచ్చు. పరీక్షించండి, ఎవడి మాటలైనా సరే. యేసు ప్రభు అంతటి మహానుభావుడే పరీక్షించండి రా అన్నాడు. మేమంతా ఆఫ్టర్ ఆల్. కాబట్టి దేవుని పిల్లరా, మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపించాలి. ఇక్కడ ఉంది అసలు శిస్సులు కిటుకో. సంఘ పెద్దలు అని అంటే క్వాలిఫికేషన్స్ ఉన్నాయి సంఘ పెద్దలకి. ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ ఇప్పుడున్న సంఘ పెద్దలకు డీకన్స్ అంటారు కదా, ఏ సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళకైనా అప్లై చేస్తే ఒక్కడు తేలడు. సంఘ పెద్దలుగా ఏవైతే క్వాలిఫికేషన్స్ బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పాడో అవన్నీ 100% పాటిస్తున్న వాళ్ళు ఒక్కరట దొరకడం కూడా కష్టమే. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉండాలి? సంఘ పెద్దలను అన్నాడంటే మోర్ దాన్ 1, కనీసం 2 ఉండాలి. అప్పుడు సంఘ పెద్దలు వచ్చి ఏం చేస్తారు? వారు ప్రభునామమున అతనికి నూనె రాసి, ఈ మధ్యకాలంలో పిచికారి వచ్చినటువంటి సంఘస్థులకు అందరికీ అక్కడికే వస్తున్నటువంటి వాళ్ళకి ఏం చేస్తున్నారు? ఆయిల్ రాయటం ఇబ్బంది పడుతుందని సేవకుడు స్ప్రే కొడుతున్నాడు. రావటం వచ్చిన వాళ్ళకి సప్ప స్ప్రే కొట్టడం, వెళ్ళిపోవటం, అంత అయిపోయింది. ఇలాంటి పరిస్థితులు ఎన్నో వచ్చేసాయండి లోకంలోకి. ప్రభువు దేవుడు ఏదైతే చెప్పాడో నూనె రాయించుకోవటం అన్నది ఎలా చెప్పాడో మీకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ బాటిల్లో ఉన్నటువంటి దాన్ని మేము ప్రార్థించిన నూనెని, అలాగే ఇది యేసు రక్తం అని చెప్పారంటే దాన్ని నమ్మకండి. బైబిల్లో యేసు ప్రభు రక్తానికి సాదృశ్యంగా ఉన్నది ద్రాక్షరసం మాత్రమే. నూనె రాయించుకోమన్నాడు నిజమే, కానీ అది ఎవరు? విశ్వాసులు రాయించుకోవాలి. ఈరోజు విశ్వాసం లేనటువంటి వాళ్ళు, బాప్టిజం తీసుకున్నటువంటి వాళ్ళు, పరిశుద్ధులు కానటువంటి వారు కూడా మాట ఎత్తితే బాటలు కనపడుతున్నాయి, కొబ్బరి నూనె బాటల్లో. ప్రార్థించిన నూనె నీళ్ళు తాగుతున్నా, నీళ్ళలో కలుపుకొని తాగు. అలాగా పిచికారీ చేసేటటువంటి పరిస్థితులు రకరకాలుగా వచ్చేసాయి. దేవుని పిల్లరా గమనించండి,
యేసు ప్రభు చెప్తున్నాడు, బైబిల్ చెప్తోంది ఏమనంటే మీరు సంఘ పెద్దల్ని పిలిపించుకోవాలి, వారు ప్రభువు నామమున ప్రార్థించి నూనె రాస్తారు. ఇంకొక మాట కూడా ఉంది, కిందికి చదువుదాం. ఏమంటే సంఘ పెద్దలు వచ్చినా, సంఘ పెద్దలే వచ్చినా, ప్రభువు నామమున ప్రార్థనే చేసినా అక్కడ కూడా కండిషన్ ఉంది. ఏమిటది? ఏదో చెప్తున్నా కానీ ప్రభువా, అంతా నీ చేదస్తం కానీ ప్రభువా, ఇవన్నీ ఎక్కడ బాగుపడతాయి ప్రభువా అని అనుకోని సంఘ పెద్ద ప్రార్థన చేశాడు అనుకోండి, ఇద్దరు చేస్తున్నప్పుడు అది జరగదు. పేర్లు పెట్టి పిలిచే వాళ్ళు ఉంటారు. అమ్మా దేవుడు ఈరోజు నిన్ను పిలుస్తున్నాడు రా అనగానే వెంటనే ఆమెకు తన్మయత్నం, ఆమెను చూసిన వాళ్ళకి తన్మయత్నం, మొత్తం పేరు, ఇంటి పేరు, ఏ అడ్రస్సు, ఏ సమస్యతో బాధపడుతున్నావు అన్నీ చెప్పేస్తారు. అంటే మీకు విషయం చెప్పాలి, ఇలాగెందుకు పిలుస్తారనుకున్నారు? పేర్లు పెట్టి అయ్యగారికి అతిథి శక్తులు ఉన్నాయనుకుంటారేంటి? కాదండి, వీళ్ళు ఆల్మోస్ట్ టీవీలలో సేవకులుగా, ప్రసంగికులు ఉంటారు కదా, మీ ప్రార్థన అవసరతల కోసం మమ్మల్ని సంప్రదించండి అని అంటారు. తప్పనిసరిగా అవసరతలు లేని వాళ్ళు లేకుండానే ఉండరు, అందరికీ అవసరాలు ఉంటాయి. అయ్యా నేను ఫలానా అడ్రస్, లెటర్ రాసేటప్పుడు అడ్రస్ ఉంటుంది కదా, మీరు ఇన్లాండ్ లెటర్ రాయండి, కవరింగ్ లెటర్ రాయండి, ఎన్ని చెప్తూ ఉంటారు. ఎందుకు అనుకున్నారు? దీని వెనక ఒక పెద్ద గేమ్ ఉంది. ఆ లెటర్ రాసిన తర్వాత ఏ ఊరికి వస్తున్నారో ఆ ఊరోళ్ళు ఎంతమంది అయితే లెటర్స్ రాసి ఉంటారో వాటి అన్నింటినీ కలెక్ట్ చేసుకొని అమ్మా ప్రభు నామమున మీకు వందనములు, మీ సమస్య గురించి మేము అనుదినం ప్రార్థన చేస్తున్నాం. చెయ్యడు. అలా చేసేవాళ్ళు అసలు అవ్వదు. ఎందుకంటే ప్రపంచంలో ఎంతమంది జనాభా ఉన్నారో అందులో తెలుగు భాష మాట్లాడేటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉన్నారో వీళ్ళందరి కోసం, ఉన్నటువంటి తక్కువ మంది అయినా అందరి కోసం నేనే ప్రార్థన చేయలేకపోతున్నా. టు బి ఫ్రాంక్, ప్రతిసారి అందరి కోసం నేనే ప్రార్థన చేయలేకపోతున్నా. తిప్పి కొడితే 100 మంది లేరు సభ్యులు. అటువంటి పరిస్థితుల్లో ఈ లక్షల మందికి, కోట్ల మందికి మేము ఎప్పుడు ప్రార్థన చేస్తున్నాం అనగానే అయ్యగారు మా కోసం ప్రార్థన చేస్తున్నారు అని చెప్పి ఉండేది లేనిదంతా ఊడ్చిపెట్టి పంపించేస్తారు. ఏమంటే పలానా ప్రోగ్రాంకి ఇచ్చాం, ప్రోగ్రాంకి ఇస్తే మీ సమస్యలు పోతాయి, ఉద్యోగం వస్తుందని చెప్తే 2 లక్షలు ఇచ్చారండి, లేనిపోని అప్పు వచ్చి పడింది. మీకు ప్రేరేపణ ఎవరన్నా ఉంటే, ఇది సత్యసువార్త అనిపిస్తే, ఈ మాటలు ఈ 10 మందికి మేలుకరం అనిపిస్తే రండి అని చెప్తే ఎలా ఉంటుంది? ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఇవన్నీ వస్తాయని చెప్పి వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. దేవుని పిల్లరా, అది చాలా ప్రమాదకరం. గమనించండి. ఈ పేర్లు పెట్టి పిలుస్తారు చూసారా, మీ ఊరికే వస్తున్నామ్మా, తప్పనిసరిగా ఈ మీటింగ్స్కి రండి అని అంటారు. అన్న తర్వాత రాసినప్పుడు వీళ్ళు లెటర్ రాసేటప్పుడు ఏమని రాసి ఉంటారు? అయ్యా నా పేరు ఫలానా కీర్తన, మా ఆయన పేరు జీవన్ దాసు, అయ్యా నాది ఇది సమస్య అని రాసి ఉంటుంది కీర్తనమ్మ. ఇప్పుడు మీటింగ్కి వస్తున్నప్పుడు ఆమె కూడా వస్తుంది. అంటే ఇప్పుడంటే సత్యం ఉంది కాబట్టి అంత ఈజీగా పడరలేండి, ఉదాహరణకు చెప్తున్నా, ఎవరో ఒక పేరు చెప్పాలి కాబట్టి. ఆ విధంగా చెప్పిన తర్వాత ఎక్కడో టీవీలో వస్తేనే తన్మయత్వం చెందినటువంటి వ్యక్తి డైరెక్ట్గా అయ్యగారు వస్తున్నారంటే వస్తారా రారా? తప్పకుండా వస్తారు. వచ్చినప్పుడు అమ్మ పలానా అమ్మ, నీకు పలానా ప్రాబ్లం ఉంది కదమ్మా, రమ్మ, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు అని అనగానే స్టేజ్ అంతా, ఆ సభ అంతా మారుమోగిపోద్ది. ఎంత మోసాలండి! ఎవరితోనూ ఏమి చెప్పకు సుమి అని యేసు ప్రభు బాగు చేసిన తర్వాత, బాగు చేసిన మహానుభావుడు ఎందుకు చెప్పాడు అనుకున్నారు? మనుషులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆయన అంతటి మహానుభావుడి దగ్గరికి రొట్టెల కోసం, స్వస్థత కోసం, రోగాలు తీసేసుకోవడం కోసం, వ్యాధులు తీసేసుకోవడం కోసం వచ్చారు తప్ప మోక్షం కోసం వచ్చిన వాళ్ళు కాదు. ఈరోజు మనం కూడా ఏదైతే ఈ లోకములో మన శక్తితో సంపాదించుకోగలమో, మన ఆలోచనతోనే, ఇతరుల సహకారంతోనే ఏదైతే సమస్యలను పరిష్కరించుకోగలమో వాటి కోసం దేవుడి దగ్గరికి వస్తున్నాం కనుకనే కదా మన బలహీనతలను సొమ్ము చేసుకునేటువంటి వాళ్ళు తయారైంది. మన తప్పిది, మన తప్పు. దేవుడి దగ్గరకు వచ్చేది, యేసుప్రభు దగ్గరకు వచ్చేది ఎందుకు అనుకున్నారు? మార్తా మరియలు అన్నారు లాజరు చచ్చిపోయిన తర్వాత, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండిన యెడల నా సహోదరుడు తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు అంటే అర్థం ఏంటి? యేసుప్రభు చచ్చిపోయే వాళ్ళని చనిపోకనీయకుండా చేస్తాడా? కాదమ్మా, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోతాడు, కానీ ఒక బెనిఫిట్ ఉంది. అదేంటంటే చనిపోయినా బ్రతుకుతారు. పునరుత్థానమందు వారి వారి వరుసల్లో బ్రతికించబడి సదాకాలము నా తండ్రి
లోకములో ఉంటారు. సూర్యుడు చంద్రుడు అక్కరలేనటువంటి లోకములో, ఆకలి దప్పుకలు లేనటువంటి లోకములో, జీవజలముల ఓటల యొద్దకు నేను నడిపించేటటువంటి లోకములో అని యేసు ప్రభు చెబితే అవి ఎక్కలేదు ప్రజలకి. అందుకే రక్షణ పొందివారు కొద్దిమందే. నాశనమునకు పో ద్వారము బహు విశాలమై ఉన్నది. నూనెలు నమ్మేవాళ్ళు, స్వస్థతలు నమ్మేటటువంటి వాళ్ళు, ఆ బోధకులు నమ్మేటటువంటి వాళ్ళు, పేరు పెట్టి పిలిచేటటువంటి నమ్మేటటువంటి వాళ్ళు ఉఫ్ అని ఊపితే కింద పడిపోతారు చూసారా, అటువంటి వాళ్ళని, ఈ తక్కుటమార విద్యలు కలిగినటువంటి వాళ్ళందరినీ ఇష్టపడి వాళ్ళ వెనకల పోతున్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. గొర్రె చర్మం కప్పుకున్న తోడేళ్ల గుంపుల వెంట నడిచిపోతూ ఉన్నారు చాలామంది. జాగో, క్రైస్తవ సమాజము మేలుకొలవలసినటువంటి సమయం ఇది. సమస్తాన్ని పరీక్షించవలసిన సమయం ఇది. గుడ్డిగా దేన్నైనా నమ్మేటటువంటి పరిస్థితి నుంచి బయటపడి వాక్యాధారాలతో సరిచూడవలసినటువంటి సమయం ఇది. అలా చూడలేని పక్షాన మోసపోవడం మీ వంత అవుద్ది, మోసపరిచేటటువంటి వాళ్ళది మోసపుచ్చటం వాళ్ళ వంత అవుద్ది. కాబట్టి గమనించండి దేవుని పిల్లరా, అజాగ్రత్తను దూరం చేసుకోండి, చురుకుదనాన్ని కలిగి ఉండండి, అసత్యాన్ని పారదూరండి, సత్యానికి అందలమెక్కించండి. అది మన మీదే ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా. ఈరోజు లోకంలో అనేకులైన అబద్ధ బోధకులు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసపరుస్తున్నారు నాయన. మనిషి చిన్న కోరికలతో మీ దగ్గరికి వస్తున్నాను తండ్రి, అవి తను తీర్చుకోగలిగినవే. గర్భఫలం విషయంలోనైనా, కలిమి లేముల విషయంలోనైనా ఇవి ఏమాత్రం ఈ లోకంలో ఉన్నంత వరకే ప్రయోజనకరం తండ్రి. కానీ మీరు మీ రక్షణ, మీ కుమారుని యొక్క ప్రాణత్యాగము ఇహపరాల్లో ఆధిక్యతనివ్వగలిగింది. గొప్ప ఆత్మీయ అమూల్యమైనటువంటి రక్షణతో సదాకాలం మీతో సంతోషంగా ఉంచగలిగింది తండ్రి. ఈ సత్యాన్ని అనేకులైనటువంటి వారు గుర్తెరిగి నాయన, మిమ్మల్ని ఎందుకు అనుసరించాలో, క్రీస్తులోనికి ఎందుకు రావాలో, అసలు నూనె అంటే ఏంటో, స్వస్థపరచబడిన తర్వాత సాక్ష్యం చెప్పించవచ్చు లేదో ఎన్నో విషయాలు మాకు తెలియపరిచి ఉన్నారు తండ్రి. ఇక మీద నుంచైనా తండ్రి ప్రతి ఆత్మను నమ్మక మేము దేవుడి తరపునే వచ్చి ఉన్నామని చెబుతారు నాయన, కానీ మీరు పరీక్షించమని చెప్పి ఉన్నారు. ఎందుకంటే మోసగాండ్రైనటువంటి పని వాళ్ళు వచ్చి మందను కనికరింపక వాటిని కాటేస్తూ మిమ్మల్ని నమ్మనటువంటి ఈ దౌర్భాగ్యపు స్థితిలోనికి అనేకులను తీసుకొని వెళ్తున్నారు తండ్రి. బోధకులైన వారికి మరి కఠినమైన తీర్పుని మీరు ఊరికే చెప్పలేదు తండ్రి. మీ మాటల్లో మెట్టుకు మీ మాటలు వినబోతున్న మీ పిల్లలైన వారందరూ కూడా నా తండ్రి సత్యమును గ్రహించి స్వతంత్రులై సత్యమును అనుసరించి జీవించుటకు సహాయతను అనుగ్రహించండి. ఇప్పటి వరకు మాకు తోడుండి ఇప్పుడు నడిపించబోతున్న విధానము కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్.